హాయ్ ఫ్రెండ్స్, నేను రాము భుక్తా. వినాయక చవితి కోసం మేము ఇంటికి వెళ్తున్నాము. మాతో పాటు మా పక్కన ఉండే వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు మేము సేమ్ ట్రైను. నాకు వినాయక చవితి పండగ అంటే చాలా ఇష్టము. ప్రతి సంవత్సరం ఈ పండగకి వెళ్ళాలనుకుంటాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సెలవు దొరికింది. మేము వెళ్ళవలసి వచ్చి ట్రైన్ వచ్చేసి గౌహటి బెంగళూరు. ఇది వీక్లీ. దీనికి సాధారణంగా టికెట్లు దొరకవు. మేము ముందుగా ప్లాన్ చేసి 2 నెలల క్రితమే టికెట్లు రానుపోను కూడా చేసుకున్నాము థర్డ్ ఏసీలో. ఇదే ట్రైన్లో మాతో పాటు కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ బెంగళూరు స్కూల్ ట్రిప్ కని మాతో పాటు ట్రావెల్ కూడా చేశారు. వీళ్ళ దుక్కు చూస్తే వీళ్ళు సాయిరాం భక్తుల్లా కనిపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సాయిరాం పాటలు పాడుతున్నారు. మధ్య మధ్యలో సాయిరాం సాయిరాం కూడా అంటున్నారు. ఇంత చిన్నతనంలో వీళ్ళు దేవుడి మీద ఉన్న భక్తిని చూసి నేను చాలా షాక్ అయ్యాను. నా జర్నీ మొత్తము మా అబ్బాయితో అలా బాగా గడిచిపోయింది. ఎందుకంటే దారిలో వాడికి ఎత్తుకోవడం, అటు ఇటు తిప్పడం, వాడి అల్లరి, దానితోనే నా జర్నీ మొత్తం 24 గంటలు బాగా ముగిసిపోయింది. మేము కరెక్ట్గా వినాయక చవితి ఒక రోజు ముందు వచ్చాము. అప్పటికే మా యూత్ మొత్తము పందిరి డెకరేషను మ్యాక్సిమం కంప్లీట్ చేశారు. మేము చేయడానికి ఇంకేది మిగల్చలేదు. చిన్న చిన్న డెకరేషన్ తప్పించి మొత్తం అయిపోయింది. మా ఊర్లో మా వినాయకుడే చాలా పెద్దది. ఈ రోజు ఉన్న డిమాండ్ పంతులకు ఏ రోజు ఉండదు. మా దగ్గరికి 11 గంటలకు వచ్చారు. 11 గంటల నుంచి 12:30 వరకు గంటన్నర పూజలు చేశారు. పూజలు అయిన తర్వాత హారతి ప్రసాదాలు ఇచ్చేసి మేము మా యొక్క మొక్కులు కోరుకున్నాము. ఈ వినాయక చవితికి నాలాగే మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో హైదరాబాద్, బెంగళూరులో ఉన్న వాళ్ళు కూడా సెలవు పెట్టుకొని ఈ పండుగ రావడం జరిగింది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ ఈ పండుగ అంటే చాలా ఇష్టము. ఖచ్చితంగా ఈ పండుగ మేము ఉండి తీరుతాము.